ఇప్పుడు మామూనార్ పార్లమెంట్ సీటు జితేందర్ రెడ్డి అడుగుతున్నారు. లేటెస్ట్గా శాంతి కుమార్ బీజేపీ ట్రెజరర్ 2 సార్లు సాక్రిఫైస్ చేశాను, ఈసారి మాత్రం నేను త్యాగం చేసేది లేదు అంటారు. లాస్ట్ టైం ఆయన సీట్ అడిగితే మీరు టైంకి వచ్చి మీరు సీట్ తీసుకున్నారా అంటారు. నేను తీసుకోలేదు సీటు, పార్టీలోకి జాయిన్ కావాలని అప్రోచ్ అయినాను, పార్టీలో జాయిన్ అయినా, పార్టీ టికెట్ ఇచ్చింది, పోటీ చేసిన. పార్టీ టికెట్ ఇచ్చింది, నేను పోటీ చేసిన. అప్పుడు నాకు పోటీ చేసే ఉద్దేశం లేకుండే, పార్టీ పోటీ చేయాలన్నారు, పార్టీ పోటీ చేయమంటే పోటీ చేసిన. సో ఇప్పుడు కూడా పార్టీ పోటీ చేయమంటే పోటీ చేస్తా, లేదంటే ఊరుకుంటా. లేదంటే ఖాళీ ఉంటారా? పార్టీ ఏ డిసిషన్ తీసుకుంటుంది కట్టుబడి ఉంటారు. ఎస్, టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా బీజేపీలోనే ఉంటారు. జితేందర్ రెడ్డి కూడా అడుగుతున్నారు టికెట్. ఎవరైనా ఆశించవచ్చు, ఆశించడంలో తప్పలేదు కదా. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా అడగవచ్చు. 14 నుంచి 18 వరకు ఎవరైనా అడగవచ్చు. టికెట్ అడగడానికి ఎవరికేమి ఇది ఉండదు. ఎవరెవరికి పోటీ చేయాలనేటటువంటి ఆలోచన ఉందో వాళ్ళందరూ అడుగుతారు, తప్పేం లేదు, దాంట్లో తప్పే ఉంది. మీకు వస్తుందా ఆయనకు వస్తుందా టికెట్? పార్టీ విల్ డిసైడ్, నేను కాదు కదా డిసైడ్ చేసేది, పార్టీ హైకమాండ్ విల్ డిసైడ్. అంటే మిమ్మల్ని అడిగితే ఈ రెండిట్లో చాయిస్ దానికి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఈ అలిగేషన్స్ మీ చేస్తున్నారో ఇవి టికెట్ రావడంలో అడ్డుకులతో ఉంటాయా? ఎందుకంటే పబ్లిక్ అడుగుతున్నారు చాలామంది, మీరు టికెట్ తెచ్చుకోండి గెలుస్తారు అని మీరే అన్నారు. టికెట్ తెచ్చుకోండి గెలుస్తారు, మీ టికెట్ రావడం మీద చాలా డౌట్స్ ఉన్నాయి. మీకు కాన్ఫిడెన్స్ ఉందా టికెట్ వస్తుందని? పార్టీ, నేను ఒక జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉండి పార్టీలో సిస్టమ్ని దాటి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. పార్టీ అనేటటువంటి దీనికి ఒక ఎలక్షన్ కమిటీ ఉంది. ఎలక్షన్ కమిటీ ద్వారా ఒక్కొక్క పార్లమెంట్లో నేమ్స్ 3 ఉన్నారా, 2 ఉన్నారా, 4 ఉన్నారా, ఎంతమంది ఆశావాహులు ఉంటే అంతమంది క్యాండిడేట్ల పేర్లు పైకి పంపించాలి. అక్కడ పార్టీ విల్ టేక్ ఎ డిసిషన్. ఓకే, సో పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది ఇప్పుడు. సరే, అసెంబ్లీ ఎన్నికల ముందంటే మీరు వేరే ద్వారా ప్రయత్నం చేశారు. మీకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో అయితే, ప్రియాంక గాంధీ వాళ్ళతో అయితే మంచి సంబంధాలే ఉన్నాయి. నాకు తెలిసి రాహుల్ గాంధీ వాళ్ళు వచ్చి మహిళకు పెద్ద పదవులు ఇస్తామని కూడా 2014లో ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భం కూడా చెప్పిన సందర్భం గుర్తుంది, బాబునార్ సభలో. వాటిలో వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా పిలుపు వస్తే వెళ్ళే అవకాశం ఉందా? నేను ఎవరి సైడ్ నుంచి పిలుపు వచ్చినా పార్టీ మారడం అనేది ఉండదు. దిస్ ఈజ్ లాస్ట్. ఇంక బీజేపీ దాని నుంచి తప్ప, ఎందుకంటే ఇంతకుముందు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో అంటే నేను పోటీ చేశాను, అప్పుడే పోటీ చేశాను. ఆ తర్వాత తక్కువ మెజార్టీ తోడిపోయాను. నేను అప్పుడు హౌస్ వైఫ్గా ఉన్న పిల్లలు, చిన్న పిల్లలు, నాకు అప్పుడంతా పిల్లలంతా చిన్న పిల్లలు ఉన్నారు.